బీహార్లో నేరాలు పెరిగిపోయాయన్న చిరాగ్ పాస్వాన్. నితీష్కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నామన్న కేంద్ర మంత్రి. మహారాష్ట్ర వ్యవసాయ మంత్రిపై మండిపడ్డ ఎంపీ సుప్రియా సూలే. ప్రభుత్వాన్ని యాచకుడితో పోల్చడంపై అభ్యంతరం. రైతులను అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం. మినిస్టర్ రాజీనామా చేయాలని డిమాండ్. ప్రకాశం జిల్లా చీరాలలో P4 కార్యక్రమంపై సమీక్ష. హాజరైన ఎమ్మెల్యే కొండయ్య, కలెక్టర్ వెంకటమురళి. బంగారు కుటుంబాల చేయూతకు దాతలు ముందుకు రావాలని పిలుపు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్పై మరో కేసు. టీడీపీ నేత నాగేశ్వరరావుపై దాడి కేసులో చర్యలు. కిషోర్తో పాటు శ్రీ హరినాథ్ రెడ్డిపై కేసు నమోదు. రిమాండ్ విధించిన కోర్టు. ఇప్పటికే గుంటూరు జిల్లా జైల్లో కిషోర్. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జానకయ్యపేట, సిహెచ్ఎల్ పురం రైతుల ధర్నా. బల్క్ డ్రగ్స్ పార్కుకు భూములు ఇవ్వబోమని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన. ఏపీఐఐసి భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట మహిళల ధర్నా. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వైన్ షాప్ తొలగించాలని డిమాండ్. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వినతి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తప్పిన ప్రమాదం. అప్పన్నరాముని లంకలో ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు. స్థానికులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తప్పిన ముప్పు. క్షేమంగా బయటపడ్డ 25 మంది విద్యార్థులు. జయశంకర్ జిల్లా కొత్తపేట వద్ద రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, కారు ఢీ. 5గురికి గాయాలు. హైదరాబాద్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు. కేపీహెచ్పీలోని శ్రీ వ్యాస కన్సల్టెన్సీ పేరుతో మోసం. 2 నిందితులు అరెస్ట్. నకిలీ పత్రాలతో విదేశాలకు వెళ్లిన వారిపై ఆరా. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు. సిద్దాపూర్ వద్ద ఉప్పొంగిన వాగు. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. వికారాబాద్ జిల్లా తాండూరులో వర్ష భీభత్సం. బెల్కటూర్ బ్రిడ్జి దగ్గర పొంగి పొర్లుతున్న వాగు. రెండోసారి తెగిపోయిన తాత్కాలిక రోడ్డు. పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు. తిరుపతి మంగళంలో పగిలిన తెలుగంగ పైప్ లైన్. భారీగా ఎగిసిపడ్డ నీళ్లు. వెంటనే మరమ్మతులు చేపట్టిన మున్సిపల్ సిబ్బంది. విజయనగరంపై అల్పపీడన ప్రభావం. భోగాపురం, పూసపాటిరేగ తీర ప్రాంతంపై ఎఫెక్ట్. 2 రోజుల నుంచి 30 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం. ఆందోళనలో మత్స్యకారులు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిని ముంచెత్తిన వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు.